తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ సభ్యుల మధ్య తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ ఆఫీస్లో గొడవ జరిగినట్టుగా చైర్మన్ శ్రీనివాసరావును సమావేశాల్లోకి రాకుండా అడ్డుకున్నట్లుగా సమాచారం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజా రమేష్ ని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, గుడివాడ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం రసాబస్గా మారినట్టుగా విజువల్స్ లో తెలుస్తోంది. కుమ్ములాటలు, తోపులాటలు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది అక్కడ? మరి కృష్ణా జిల్లా గుడివాడలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనేది ప్రారంభమైన కొద్దిసేపటికే అది రసాబసగా జరిగింది. అసలు సమావేశం ప్రారంభం కోసం అని చెప్పి ఇటు తెలుగుదేశం అటు వైఎస్ఆర్సీపీ రెండు వర్గాలకు సంబంధించిన కౌన్సిలర్లు సమావేశ ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న క్రమంలోనే ఇరు వర్గాల మధ్య కూడా ఒక్కసారిగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలు కూడా బాహాబాహిగా దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా గుడివాడ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా 15 వార్డుల్లో తెలుగుదేశం గెలవగా వైసీపీ 21 వార్డుల్లో గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ యలవర్తి శ్రీనివాస్ చైర్మన్ గా కూడా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల దాదాపుగా 4-5 నెలల కిందట ఈ యలవర్తి శ్రీనివాస్ మరొక 9 మంది, అంటే మొత్తం 9 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం కండువా కూడా వేసుకోవడం జరిగింది. అయితే ఆ రోజునే మిగతా కౌన్సిలర్లందరూ కూడా చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో గెలిచిన నేపథ్యంలో, మీరు పార్టీ మారుతున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి తర్వాత కౌన్సిల్ కి హాజరు కావాలి, లేని పక్షంలో ఆ కౌన్సిల్ కి హాజరు అవ్వటాన్ని మేము అడ్డుకుంటామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజున కౌన్సిల్ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కండువాలతోటి శ్రీనివాసరావు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయిన కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ హాల్కి రావడం జరిగింది. వాళ్ళని చూడగానే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది అప్రజాస్వామికం, అనైతికం, తక్షణం మీరు పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కండువాలు ధరించి లోపలికి రావాలి అంటూ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంలోనే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లందరూ కూడా రెచ్చిపోయి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మీద దాడికి దిగడం జరిగింది. ఈ దాడిలో ఒక పక్కన ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలోనే ఆయన వారిస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా టీడీపీ కౌన్సిలర్లు రెచ్చిపోయి దాడికి కూడా దిగడంతో ఇరు వర్గాలు కూడా పరస్పరం బాహాబాగి దిగాయి. అయితే అక్కడే ఉన్న పోలీసులు కూడా ఇరు వర్గాన్ని కూడా సముదాయించి పక్కకు తీసే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ప్రస్తుతానికైతే ఇరు వర్గాన్ని కూడా అక్కడ ఉన్న పరిస్థితి నుంచి కొంత వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున కౌన్సిల్ సమావేశం జరుగుతున్న ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్సీపీ అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా పోలీసులు కూడా అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. పరిస్థితి అయితే ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతుంది. హరి, ఇటీవల చూస్తున్నాం, అంటే పార్టీ మారినందుకు అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నందుకు కార్లు తగలబెట్టడం, అలాగే ఎంపీపీలని నిర్బంధించడం లాంటి ఘటనలు కూడా తెలుస్తుంది. సో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అలాగే పోలీసుల రోల్ ఏ మేరకు ఉంటుంది ఇక్కడ? ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఏం చెప్తారు రమేష్? అరే, ప్రధానంగా కృష్ణా జిల్లాలో జరుగుతున్న సంత అయితే చాలా ప్రజాస్వామికవాదులందరూ కూడా చాలా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన వారందరినీ కూడా ప్రలోభాలతో అధికార పార్టీలోకి తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులుగా వారిని పసుపొత్త కండువాలతోటి వాళ్ళు గెలిచిన పదవుల్లోకి తీసుకువెళ్తాం, ఇవన్నీ కూడా చాలా అప్రజాస్వామికం, రాజ్యాంగ పూర్తి కూడా విరుద్ధమైన ప్రజాస్వామికవాదులు కూడా చెప్తున్నారు. అయితే ఈ మాట అంటున్న వాళ్ళ మీద మాత్రం దాడులు కూడా జరుగుతున్నాయి. ఇటీవలనే ఒక సర్పంచ్ తెలుగుదేశం పార్టీ విధానాల్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అతనికి సంబంధించిన కారును కూడా తగలబెట్టి ఒక భయాస్పదమైన వాతావరణాన్ని నిడబనూరు అనే గ్రామంలో కలుగజేశారు. ఇప్పుడు ఈ రోజును కూడా చూస్తున్నాం, కేవలం మీరు పార్టీ మారిన నేపథ్యంలో పార్టీ టికెట్ మీద గెలిచిన కౌన్సిలర్లుగా పార్టీ బీఫామ్ తోటి గెలిచారు మీరు. అటువంటి నేపథ్యంలో మీరు పార్టీని మారుతున్న పరిస్థితుల్లో మీరు ఏదైతే గెలిచిన పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన రాజీనామా చేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లుగా గెలిచిన తర్వాత మీరు కౌన్సిల్లోకి వచ్చినట్టు ఆదర్శవంతంగా ఉంటుందని చెప్తే దానికి ఈ రకమైన దాడికి పాల్పడటం అనేది చాలా దారుణం అని ప్రజాస్వామికవాదులు కూడా దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరి, ఓకే రమేష్.